మళ్ళీ అటువైపు ఏమో ప్రశ్నారావణ్ సతీమణి వస్తే జగన్మోహన్ రెడ్డి కలవడానికి కూడా ఇష్టపడకుండా వెళ్ళిపోయారు, ఇది అన్యాయం కదా అని మళ్ళీ అట్లా ప్రచారం చేస్తారు. ఒక ఫ్రేమ్ చేయడానికి కరెక్ట్ గా ప్లాన్ చేసినట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ప్రశ్నారావణ్ విషయంలో అధికార పార్టీ ఒక పద్ధతి ప్రకారం వ్యూహాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫ్రేమ్ చేయడానికి ఏమైనా ప్రయత్నించిందా అన్న అభిప్రాయం కలుగుతుంది. మొత్తం జరిగిన ఒక సీక్వెన్స్ గమనిస్తే తొలుత పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని ఒక బహిరంగ సభలో ప్రశ్నారావణ్ రిపీట్ చేశారు. దీని మీద కేసు పెట్టారు. కేసులు కూడా ఎలా పెట్టారు, ఒక కేసు తర్వాత ఒకే నేరం మీద ఒకే ప్రసంగం మీద కేసులు వరుసగా పెడుతూ వెళ్ళారు. సహజంగానే ఏ ప్రతిపక్షమైనా కూడా ఒకే అంశానికి సంబంధించి ఇలా వరుసగా పలు స్టేషన్లో కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్, పోలీస్ స్టేషన్ల మీదకి కార్యకర్తలు పంపించి దాడులు చేయించడం ఎంతవరకు కరెక్ట్ అన్న కోణంలో ఏ ప్రతిపక్షమైనా ఖండించడం అన్నది అతి సాధారణంగా జరిగే కామన్ ప్రక్రియ. వైసీపీ ఖండించింది, కమ్యూనిస్టు నాయకులు ఖండించారు, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖండించలేదు. బహుశా వైఎస్ షర్మిల గారు కాకుండా పిసిసి అధ్యక్షుడుగా ఇక్కడ మరొకరు ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఇలాంటి అంశాల మీద చాలా తీవ్రంగానే రియాక్ట్ అయి ఉండేవారు. ఇంకో రాష్ట్రంలో ఉంటే స్వయంగా రాహుల్ గాంధీని రంగంలోనికి దిగి మామూలు ప్రసంగానికి ఇంత తీవ్రమైన అభియోగాలు మోపుతారా అని దీన్ని ఒక నేషనల్ ఇష్యూగా కూడా కాంగ్రెస్ పార్టీ మార్చి ఉండేదేమో. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండడం, కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి మధ్య హాట్ లైన్ ఉంటుంది అన్న అభిప్రాయం విమర్శల నేపథ్యంలో ఎక్కడే కానీ ప్రశ్నారావణ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు. వైఎస్ షర్మిల గారు ఒక ట్వీట్ కూడా చేయలేదు. సహజంగా అయితే ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పుపట్టి ఉండేది ఇంకో రాష్ట్రంలో అయి ఉంటే. ఇలా ఒకే అంశం మీద ఇన్ని కేసులు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పడం, దాడులు చేయించే ప్రక్రియ ఇదంతా తప్పు అని కమ్యూనిస్టులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది. ఇలా ఖండించగానే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా ఏం చేసింది, ప్రశ్నారావణ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా మాట్లాడింది అన్న ఒక లైన్ను ముందుకు తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత ఫేజ్లో ఏం చేశారు, ఏకంగా అతడు నక్సలైట్లకు నివాళులర్పించారు అన్న అభియోగం మీద ఉగ్రవాద నిరోధక చట్టం యూఏపీఏని ప్రయోగించారు. సహజంగానే ఎవరైనా సరే దీన్ని కూడా ఖండిస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే, ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా సరే చనిపోయిన మావోయిస్టుకు నివాళులర్పించారు అన్న కోణంలో అభియోగం మీద ఏకంగా ఇంత తీవ్రమైన ఉగ్రవాద నిరోధక చట్టం మోపడం ఏంటి, ఇది అన్యాయం అని ఎవరైనా ప్రశ్నిస్తారు. అదే కోణంలో వైసీపీ ప్రశ్నించింది, కమ్యూనిస్టులు ప్రశ్నించారు, వివిధ ప్రజా సంఘాల వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు కొద్దిమంది ఏపీలో ఉన్న వాళ్ళల్లో. దాంతో ప్రశ్నారావణ్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతుగా ఉంటుంది అన్న ఒక వాతావరణాన్ని విజయవంతంగా అధికార పార్టీ కల్పించింది. ఆ తర్వాత వ్యూహం మార్చి ఏం చేశారు, పెట్టిందేమో నక్సలైట్లకు మద్దతుగా ప్రసంగం చేశాడు, నక్సలైట్లకు నివాళులర్పించారు అన్న అభియోగాల మీద ఉగ్రవాద నిరోధక చట్టం మోపి అరెస్టు చేసి లోపలేసి ఇప్పుడు మాత్రం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడుతున్నారు. ఇందాక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఏం చెప్తున్నారు, నక్సలైట్ల అంశం మీద కేసు పెట్టిన అంశాన్ని ప్రస్తావించకుండా హిందూ దేవతల్ని అవమానించిన వ్యక్తికి, మహాభారతం గురించి, రామాయణం గురించి మాట్లాడిన వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా మద్దతు ఇస్తుంది అని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇదే ఇక్కడ ట్రాప్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ హిందూ దేవతల్ని, హిందూ దేవుళ్ళని, ఇతిహాసాల్ని అతను కించపరిచారు అన్నప్పుడు ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతన్ని సమర్థించలేదు, అతనికి మద్దతుగా నిలబడలేదు. కేవలం ఒక ప్రసంగం చేశారని వరుసగా పదుల సంఖ్యలో కేసులు పెట్టి పదుల సంఖ్యలో పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పే ప్రక్రియ కరెక్ట్ కాదు. ఇది చట్టాన్ని దుర్వినియోగం చేయడం. ఒక మావోయిస్టు నాయకులకి నివాళులర్పించారని చెప్పి ఏకంగా ఉగ్రవాద నిరోధక చట్టాన్ని ప్రయోగించడం కూడా ఇది కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు అన్న కోణంలో మాత్రమే వైసీపీ అక్కడి వరకే ఉంది. కానీ అతడు చేసిన వ్యవహారాలన్నీ కరెక్ట్ అని ఎక్కడా సమర్థించలేదు. కానీ ఈరోజు ఏం చేశారు, కేసులేమో ఒకదాని మీద పెట్టి ఇప్పుడు వ్యవహారాన్ని మొత్తం హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేందుకు తెలుగుదేశం పార్టీ దీన్ని వాడుతోంది. రావణ్కి తొలి దశలో ఆ అరెస్టుల విషయంలో ఇది తప్పు అని వైసీపీ చెప్పినందుకు గాను ఇప్పుడు ఏకంగా హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ వైసీపీ 100% వెనకేసుకొస్తోంది అని ఒక ఇంప్రెషన్ కలిగించి మత ప్రాతిపదికన సమాజంలో చిచ్చు పెట్టేందుకు తెలుగుదేశం పార్టీ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది అన్నది ఒకసారి గమనిస్తే ప్రశ్నారావణ్ కావచ్చు, వామపక్ష భావజాలం ఉన్న కొందరు యూట్యూబర్లు, జర్నలిస్టులు కావచ్చు, వీళ్ళందరినీ తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలా అంటగట్టగలుగుతున్నారు అన్నది ఒక పాయింట్ని గమనిస్తే జనసేన పార్టీ బీజేపీతో కలిసింది. ఈ వామపక్ష భావజాలం ఉన్న జర్నలిస్టులకు, యూట్యూబర్లకు బీజేపీ అంటే గిట్టదు. సహజంగానే బీజేపీతో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద, ఇక్కడ కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం మీద వాళ్ళు కాస్త నెగిటివ్గానే రియాక్ట్ అవుతూ ఉంటారు. అలా వాళ్ళ వ్యక్తిగత భావజాలంతో జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ మీద, టీడీపీ కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు విమర్శలు చేస్తే వాటన్నింటినీ తీసుకొని వచ్చి వాళ్ళందరినీ నడిపిస్తున్నది వైఎస్ఆర్సీపీనే అని ఒక ప్రచారం మొదలుపెట్టింది అధికార పార్టీ వ్యూహాత్మకంగా. అంటే లెఫ్ట్ వింగ్ భావజాలమే వైసీపీ భావజాలం అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. కానీ
వాళ్లకు వైసీపీకి ఆ భావజాలానికి ఎలాంటి సంబంధం లేదు. జనసేన పార్టీ బీజేపీతో ఉందన్న కోపంతో బీజేపీ ఒక వ్యతిరేకంగా ఉండే ఈ లెఫ్ట్ వింగ్ పవన్ కళ్యాణ్ కూడా టార్గెట్ చేస్తూ ఉండవచ్చు. కానీ వాళ్ళని అందరినీ తీసుకొని వచ్చి వైసీపీ ఖాతాలో కలిపేసి ఆ లెఫ్ట్ వింగ్ ను మొత్తం వైసీపీనే నడిపిస్తోంది అన్న ఒక అభిప్రాయాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే ప్రశ్న రావణ్ గతంలో వైసీపీ వాళ్ళని ఇష్టానుసారం మాట్లాడారు. వైసీపీని కూడా పెద్ద ఎత్తున విమర్శించారు. కానీ అతను కూడా లెఫ్ట్ వింగ్ ఐడియాలజీ ఉన్న వ్యక్తే కావడంతో జనసేన పార్టీ బీజేపీతో ఉంది కాబట్టి ప్రధానంగా జనసేన పార్టీని టార్గెట్ గా చేసుకున్నారు. కానీ అతను మళ్ళీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ని ఏమి అనరే అన్న ఒక అనుమానం కూడా జనసేన పార్టీలో ఉంది. ఇప్పుడు మళ్ళా కొత్త వాదన అదేంటి అంటే రావణ్ సతీమణి బహుశా నిజమో అబద్ధం కూడా తెలియదు. జనసేన పార్టీకి మద్దతుగా ఉండే ఛానల్లో ఇది ప్రచారం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. నిన్నటి ఒక ఎయిర్పోర్ట్ లో, మరి ఎక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ లోనేమో, ఎయిర్పోర్ట్ లో రావణ్ సతీమణి జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించారు. కానీ అతడు మాత్రం ఆమెను కలవడానికి ఇష్టపడలేదు, పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఇది అన్యాయం కదా అంటూ మళ్ళీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఒకవైపు ఏమో ప్రశ్నారావుని వెనుక ఉండి నడిపించేది జగన్మోహన్ రెడ్డి అని ఇటువైపు ప్రచారం చేస్తారు. మళ్ళీ అటువైపు ఏమో ప్రశ్నారావణ్ సతీమణి వస్తే జగన్మోహన్ రెడ్డి కలవడానికి కూడా ఇష్టపడకుండా వెళ్ళిపోయారు, ఇది అన్యాయం కదా అని మళ్ళీ అట్లా ప్రచారం చేస్తారు. అంటే అన్ని వైపుల నుండి, ఎటు వైపు నుండి అయితే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయొచ్చో, కార్నర్ చేయొచ్చో, అన్ని వైపుల నుంచి ఏకపక్షంగా ఒకే సమయంలో టార్గెట్ చేయడానికి ఒక వ్యూహాత్మకంగా ఈ ఎపిసోడ్ అంతా నడిపారా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. అంటే ఈ విధంగా మొత్తం ఒక పద్ధతి ప్రకారం ఫస్ట్ ఏమో సాధారణ కేసులు పెట్టారు. ఆ కేసులు సహజంగానే ప్రతిపక్షం ఇలా వరుస పెట్టి కేసులు పెట్టడం కరెక్ట్ కాదని ఖండించడం అనేది సహజంగా జరుగుతుంది. ఒక ప్రశ్న రావని విషయంలో కాదు, ఏ వ్యక్తి విషయంలో ఇలా జరిగినా కూడా వైసీపీ ఖండించి ఉండేది. అంటే దాంతో ఒక లింక్ను ఎస్టాబ్లిష్ చేశారు. చూసారా, ప్రశ్నారావణ్ మీద కేసులు పెడుతుంటే వైసీపీ వాళ్ళు ఖండిస్తున్నారు కాబట్టి వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి అని ఒక ప్రచారం చేసి ఒక లింక్ చేసి ఆ తర్వాత ఇంకో అంశం మీద కేసు పెట్టి చివరికేమో ప్రశ్నారావణ్ అనే వ్యక్తి హిందూ వ్యతిరేకి, అతనికి వైసీపీ మద్దతుగా నిలిచిందంటే వైసీపీ కూడా హిందూ వ్యతిరేకే అని తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి రుద్దే ప్రయత్నం చేశారు. ఇక్కడ మొత్తం గమనిస్తే వైసీపీ ఒక చోట ఎక్కడో ఫెయిల్ అయిందా అనిపిస్తుంది. ప్రశ్నారావణ్ ఎలాంటి ఐడియాలజీతో ఉన్నారు, ఆయన గతంలో ఏ వీడియోలు చేశారు, ఎలాంటి వీడియోలు చేశారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పరిశీలన చేసిందా లేదా అన్న అనుమానం కలుగుతుంది. కానీ జనసేన పార్టీ, టీడీపీ మాత్రం పక్కాగా లోతుగా పరిశీలన చేసే అతడు ఎలాంటి ప్రసంగాలు చేశారు, ఎంత తీవ్రమైన సెక్షన్లు పెట్టేందుకు అవసరమైన వీడియోలు చేశారు అన్నది గమనించి దాన్ని వైసీపీ మీదకి రుద్దాలి అంటే ఫస్ట్ లోనే ఇలాంటి తీవ్రమైనది ఏదో మతపరమైనదో ఇలాంటిది ఒకటేసారి రుద్దితే వైసీపీ కూడా అలర్ట్ అయి పక్కకు పోతుంది. అలా పోకూడదు. కాబట్టి ఫస్ట్ మనం చేయాల్సింది వీళ్ళిద్దరికి ఒక లింక్ను ఎస్టాబ్లిష్ చేయాలి. ఎస్టాబ్లిష్ చేయాలంటే పవన్ కళ్యాణ్ దూషించారు అన్న వ్యవహారంలో వరుసగా కేసులు పెట్టాలి. పోలీస్ స్టేషన్ల మీదకి జనసేన పార్టీ కార్యకర్తల్ని పంపించి కొట్టే ప్రయత్నం కూడా చేయాలి. అప్పుడు సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది అన్యాయం, చట్టాన్ని చేతుల్లోనికి తీసుకుంటున్నారు అని రియాక్ట్ అవుతుంది. అలా రియాక్ట్ అయిన తర్వాత చూసారా రావణ్ కు వైసీపీకి సంబంధం ఉందని చెప్పి ఇంకా ఆ ఫేజ్ తర్వాత ఈ మతాలు, ఇతిహాసాన్ని కించపరిచాడు, అది ఇది ఆ వ్యవహారాలన్నీ పైకి తెచ్చి ప్రజలకు అవన్నీ చెప్పి ఇదిగో వైసీపీకి వీళ్ళంతా ఒకటే, వైసీపీలా డెవలప్ ప్రోత్సహిస్తోంది అని ఒక ఫ్రేమ్ చేయడానికి కరెక్ట్ గా ప్లాన్ చేసినట్టుగా చాలా క్లియర్ గా అర్థమవుతోంది.